పర్మనెంట్ హౌస్ మేట్ కోసం జరుగుతున్న ఆ యుద్ధము, ఆ జెండాలు పాతటాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. టూ మచ్ ఫిజికల్ టాస్క్లు పెట్టాలి అని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వర్షంతో అవన్నీ సహకరించట్లేదు అనమాట. వరుసగా 3 రోజుల నుంచి అక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్ని ఇండోర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. మీరు నిన్న ప్రోమో కూడా చూసింటారు. ఈ జెండాల టాస్క్ ఏదైతే ఉందో ఈ జెండాల టాస్క్ ఇంకా రిజల్ట్ రాలేదు. ఎందుకంటే ఒకటి శ్రీజ గెలిచింది, రెండోది డ్రా అయింది, దాని తర్వాత ఇష్యూస్ జరిగింది కాబట్టి సో ఆ టాస్క్ అయితే రద్దు చేశారు. బట్ ఆ టాస్క్ రిజల్ట్ ఇంకా అబేయన్స్లో పెట్టినారు అనమాట. దానికి రిజల్ట్ ఇవ్వలేదు ఇంకా. దాని తర్వాత 3 టాస్కులు జరిగాయి. సో 3 టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఏంటి, పర్మనెంట్ హౌస్ మేట్ ఎవరు అయ్యారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. శ్రీజ ఒక పోస్ట్ పెట్టింది, దాని మీద కూడా రియాక్ట్ అవుదాం. సో ఓకేనా, ఇవన్నీ కలిపి రియాక్ట్ అవుదాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన చాలా వరకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. సో మొత్తం 4 టాస్కులు. ఫస్ట్ టాస్క్ మీకు తెలిసిందే, సో రద్దు అయిపోయింది. చాలా గట్టిగా జరిగింది టాస్క్. డెమోన్ పవన్ అసలు మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదు దాంట్లో. శ్రీజ అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, అందరూ ప్రాణం పెట్టి ఆడేశారు ఆ టాస్క్ మాత్రం. చాలా ఇన్వాల్వ్మెంట్ కనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ దెబ్బలు తగలడం వల్ల అక్కడ ఆపేశారు. దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది. మీరు ప్రోమోలో ఏదైతే చూసారో ఆ ప్రోమోలో జరిగిన టాస్క్, భరణి గారు యాక్చువల్గా దివ్యాని సెలెక్ట్ చేస్తే ఇటు పక్క శ్రీజ ఆడతానని చెప్పింది, ఇటు పక్క నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాడు. దాని తర్వాత లేదు దివ్య నేను ఆడతానని చెప్పింది. దివ్య ఆడింది అనమాట. భరణి గారికి ఏంటంటే హౌస్లో ఉండాలని ఉంది. నిన్న ఎపిసోడ్ కూడా మీరు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నేను రావాలి డాక్టర్ లోపలికి అంటాడు. హాస్పిటల్కి వెళ్ళాలి బయటకి అంటే ఆయిష గారు వెళ్ళిపోయారు కదా బయటికి. సో మళ్ళీ అలాగే వెళ్ళిపోతానేమో, లేదు నేను మళ్ళీ లోపలికి రావాల్సిందే అంటాడు. ఆయన కూడా చాలా జీల్తో ఉన్నాడు, ఛాన్స్ వదులుకోకూడదు అని. సో సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఏదైతే మామూలుగా మనం బొమ్మల్లో చూస్తుంటాం, ఈనాడు పుస్తకాల వాటిలో ఉంటుంది ఇట్లా దారి కనుక్కోడని. సో అలాగా వెళ్ళి ఒక చోట పెట్టాలి దాన్ని, ఇట్లా తిప్పుకుంటే వెళ్ళి ఆ పోల్ తోటి. సో అది దివ్య గెలిచింది. బికాస్ ఆఫ్ అమ్మాయికి హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది, కొంచెం బాడీ వెయిట్ కూడా ఉంటుంది, ఆ పోల్ని హోల్డ్ చేయగలుగుతుంది. సో శ్రీజ ఇటు పక్క గేమ్ ఆడింది కాబట్టి, సో శ్రీజ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, అమ్మాయి కొంచెం బాడీ అంత గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ పోల్ని గట్టిగా పట్టుకోవాలి దాంట్లో. సో కాబట్టి దివ్యకి అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో దివ్య గెలిచింది ఆ టాస్క్. ఓకేనా. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టాస్క్ జరిగింది. ఇంకో టాస్క్ వచ్చేసరికి దాంట్లో శ్రీజ గెలిచింది. సో ఫాస్టెస్ట్గా లాక్ ఓపెన్ చేయాలంటే డోర్ లాక్, దాంట్లో శ్రీజ గెలిచింది. సో 1-1 టాస్కుల్లో చెరొక టాస్క్ గెలిచారు. దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది. సో భరణి గారి వైపు నుంచి ఇమాన్యుయల్ వెళ్ళి ఆడతాడు, ఇటు పక్క నుంచి కళ్యాణ్ వెళ్ళి ఆడతాడు. ద డ్యో, ద కాంబో, ఇంకంతే వీళ్ళిద్దరు కలిసి ఆడితే ఇంక వీళ్ళిద్దరిది గెలుపు అన్నట్టు ఉంటుంది అనమాట. సో అలాంటిది విడివిడిగా ఆడారు. సో విడివిడిగా ఆడినప్పుడు సో లాస్ట్ టైం ఆ బోన్ పట్టుకునే టాస్క్లోనూ ఇమాన్యుయల్కే వచ్చింది. సో ఇప్పుడు కూడా ఇమాన్యుయలే గెలిచాడంటే ఈ టాస్క్. సో 2 టాస్కులు వచ్చేసరికి భరణి గారు గెలిచారు, 1 టాస్క్ వచ్చేసరికి శ్రీజ గెలిచింది. ఈ బిగ్ బాస్ ఇంకా ఇంతతో టాస్కులు అయిపోయాయని చెప్పాడంట. ఎందుకంటే మనకి ఈ రోజు ఇంకా అక్కడ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుద్ది కాబట్టి, సో నిన్నటితోటి ఆ టాస్క్లు అన్నీ అయిపోయి ఈ రోజు ఆ కెప్టెన్సీ టాస్క్ జరిగేది. అది మనకి రేపు చూపిస్తారు కెప్టెన్సీ టాస్క్ ఏం జరిగింది ఏంటి అనేది. సో కాబట్టి టాస్క్లు అన్నీ అయిపోయినాయి. టాస్క్లు అయిపోయిన తర్వాత భరణి గారు 2 టాస్కులు గెలిచారు. అండ్ నెక్స్ట్ ఒక టాస్క్ వచ్చేసరికి శ్రీజ గారు గెలుస్తారు కాబట్టి ఆ ఫస్ట్ టాస్క్ నో రిజల్ట్ కాబట్టి, సో అట్ ప్రెసెంట్ భరణి గారిని బిగ్ బాస్ యువర్ ద పర్మనెంట్ హౌస్ మెంబర్ అని చెప్పి ఫిక్స్ చేస్తారంట. సో ఆయనైతే పర్మనెంట్ హౌస్ మెంబర్ ఫిక్స్ అయిపోయాడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎందుకంటే ఎక్కువ జెండాలు ఆయన పెట్టాడు కాబట్టి ఇప్పుడు మేబీ ఆ అమ్మాయిది రిజల్ట్ అబేయన్స్లో పెట్టారు. కొంచెం ట్విస్ట్ ఇస్తారేమో బిగ్ బాస్, ఎలాంటి ట్విస్ట్ అయినా ఇవ్వచ్చు వీకెండ్ వరకు. అట్ ప్రెసెంట్ అమ్మాయి వచ్చేసరికి పర్మనెంట్ హౌస్ భరణి గారు వచ్చేసరికి పర్మనెంట్ హౌస్ మెంబర్ అయ్యారు. ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఓటింగ్లో మళ్ళీ చెప్పాను కదా నిన్న కూడా చెప్పాను, ఫన్ జోన్లో పెట్టడం వల్ల టూ మచ్ ఓటింగ్ అనేది పడదు, ఎవరికి తెలియదు ఫన్ జోన్లో ఉందని. సో నాకే చాలాసేపు పట్టింది ఎత్తుక్కోవడానికి. నాకు వేరే వాళ్ళకి కూడా రివ్యూస్ చేసే వాళ్ళకి కూడా పాపం చాలా టైం పట్టిందంట అది ఎత్తుక్కొని అక్కడ వెయ్యాలి అనేది. సో వాళ్ళకే కొంచెం టైం పట్టింది అన్నప్పుడు పాపం నార్మల్ ఆడియన్స్, నార్మల్గా హాట్స్టార్లో రోజు ఓట్లు వేసే అలవాటు ఉన్న వాళ్ళకి దాంట్లోకి వెళ్ళి వెయ్యాలి అన్నది ఐడియా ఉండకపోవచ్చు చాలా మందికి. మేబీ ఎవరో ఒకరు చెప్తే తప్పితే వాళ్ళకి తెలియకపోవచ్చు రెగ్యులర్గా వేసే వాళ్ళకి. ఎందుకంటే లైవ్ చూడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి లైవ్ చూసే వాళ్ళకైతే కొంచెం అట్లీస్ట్ తెలుస్తుంది, అది కూడా చూడని వాళ్ళకి తెలియదు. సో అందుకని తక్కువగా పోల్ అయ్యి ఉంటాయి ఓట్స్. మనం ఏదైతే నమ్మామో అదే జరుగుతుంది. తక్కువ పోల్ అయ్యి ఆ తక్కువ పోల్ అయిన దాంట్లో కూడా సో భరణి గారికి ఎక్కువ లీడ్ ఉంది అని చెప్పి తెలుస్తోంది అనమాట. సో భరణి గారు ఓట్లలోను అండ్ ఇటు పక్క గేమ్స్లోను సో ఆయనే లీడ్లో ఉన్నారు కాబట్టి హీఈస్ ద పర్మనెంట్ హౌస్ మెంబర్ అండి. ఇప్పుడు శ్రీజ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ది రిజల్ట్ రాలేదు. సో ఫస్ట్ టాస్క్ది రిజల్ట్ వచ్చి ఉంటే అది 1, తర్వాత గేమ్ డ్రా అయింది. అంటే భరణి గారికి 0 పాయింట్స్, శ్రీజకు 1 పాయింట్. అది టాస్క్ అర్ధాంతరంగా ఆగిపోయింది. సో అర్ధాంతరంగా ఆగిపోయినా కానీ శ్రీజ లీడ్లో ఉంది. సో శ్రీజ లీడ్లో ఉంది కాబట్టి శ్రీజకి ఇవ్వాలి. బట్ ఆ టాస్క్నే రద్దు చేసేసారు బిగ్ బాస్, దాని గురించి అసలు మాట్లాడలేదు. సో
కాబట్టి ఇప్పుడు శ్రీజకి ఇక్కడ కూడా అన్యాయం జరిగింది ఈ అమ్మాయికి. మళ్ళీ ఇప్పుడు ఆ టాస్క్ని కన్సిడర్ చేస్తే చెరు 2 గెలిచినట్టు అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆ టాస్క్ని కన్సిడర్ చేయట్లా బిగ్ బాస్ ఎట్ ప్రెసెంట్ అయితే. బర్నీ గారిని పర్మనెంట్ హౌస్ మెంబర్గా అనౌన్స్ చేశారన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, శ్రీజకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయిని అలాగే హోల్డ్లో పెట్టి ఓటింగ్లో కూడా అమ్మాయికి అంత ఓటింగ్ లేదు. సో అది ఓటింగ్ పరంగా అయితే అమ్మాయికి అక్కడ అంత లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ తనుజ ఓటింగ్ అవ్వచ్చు, మిగిలిన వాళ్ళందరూ ఓటింగ్ అవ్వచ్చు, బర్నీ గారికే పడుతుంది కాబట్టి ఓటింగ్లో కూడా అమ్మాయికి అంత ఉండకపోవచ్చు. ఇప్పుడు ఓటింగ్ దగ్గరకు వచ్చరికి అమ్మాయికి అన్యాయం జరిగింది అది ఇలాంటి మాటలు నేను మాట్లాడను, కానీ యాజ్ పర్ ద ఓటింగ్ బర్నీ గారికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఆయనకి. సో దాంతో మనకి ప్రాబ్లం లేదు. తనుజాని ఇష్టపడే వాళ్ళు బర్నీని ఇష్టపడకూడదని లేదు, సుమన్ శెట్టిని ఇష్టపడే వాళ్ళు బర్నీ గారిని ఇష్టపడకూడదని లేదు. సో అలాగే సంజన గారిని ఇష్టపడే వాళ్ళు శ్రీజాని ఇష్టపడకూడదని కూడా లేదు. సో ఎవరి ఓటింగ్ వాళ్ళకి పడుతూనే ఉంటుంది. ఇటు పక్క గేమ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అన్యాయం జరిగింది. ఫస్ట్ గేమ్ని కన్సిడర్ చేసుకుంటే 2-2 డ్రా అయ్యేవి, మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టాల్సి వచ్చేది. బిగ్ బాస్ దాన్ని ఇవ్వలేదు. ఎట్ ప్రెసెంట్ ఆ టాస్క్ ఆగిపోయేసరికి అమ్మాయి లీడ్లో ఉంది. సో మేబీ ఇది కన్సిడర్ చేస్తారేమో వీకెండ్ కొంచెం ఆ సస్పెన్స్లో పెట్టి. ఇప్పుడు శ్రీజ రీఎంట్రీ కదా సస్పెన్స్, ఓకేనా, అమ్మాయిదే కదా ఫస్ట్ నుంచి మనం హైలైట్ చేస్తూ వచ్చింది బిగ్ బాస్ టీము. ఇప్పుడు ఆ అమ్మాయిది సస్పెన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా ఉండవా అనేది ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ సాగుద్ది ఇంకా వీకెండ్ వరకు. బర్నీని ఫిక్స్ చేశారు. ఇప్పుడు బర్నీని కూడా ఫిక్స్ చేయకపోయినంటే ఇంకా మనం సైలెంట్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు బర్నీని కూడా ఫిక్స్ చేసరికి మళ్ళీ అది డిస్కషన్ పాయింట్ రేజ్ అయ్యింది. బర్నీ గారిని ఫిక్స్ చేస్తారు, ఈ అమ్మాయిని ఫిక్స్ చేయలేదు బికాస్ ఆఫ్ ఆ గేమ్ గురించి కన్సిడర్ చేయట్లేదు. సో ఇలాంటివన్నీ మళ్ళీ జరుగుతుంటే అమ్మాయికి మళ్ళీ అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక నెరేటివ్ అనేది బయటకు వచ్చింది, విచ్ ఇస్ కరెక్ట్ కూడా ఆ నెరేటివ్. ఎందుకంటే ఫస్ట్ కన్సిడర్ చేయలేదు కాబట్టి. మేబీ నాకు సార్ ఏమన్నా సాటర్డే రోజు ఓట్లలో కూడా బర్నీ గారే వచ్చారు, నెక్స్ట్ గేమ్స్లో కూడా ఆయన గెలిచారని చెప్పి ఆయన పర్మనెంట్ హౌస్ చేసి అమ్మాయిని బయటికి పంపించేస్తారా, లేకుంటే నువ్వు గట్టిగా కష్టపడి ఆడావమ్మా, నువ్వు కూడా ప్రాణం పెట్టాడు, నువ్వు కూడా చాలా గట్టిగా ఆడావు, నీ ఎఫర్ట్స్ పెట్టావు, సో నువ్వు టాస్క్లో ఫస్ట్ టాస్క్ని నేను కన్సిడర్ చేస్తున్నాను బిగ్ బాస్ టీము, సో అది కూడా కన్సిడర్ చేస్తుంది, సో డ్రా అయింది అనుకోండి కాసేపు. డ్రా అయిందని చెప్పే పని అయితే ఇప్పుడు ఈయన చెప్పేవాడు కదా, సో మేబీ దాన్ని కన్సిడర్ చేస్తున్నాము అని చెప్పి. సో శ్రీజాన్ కూడా లోపల నుంచే ఛాన్సెస్ ఉన్నాయి, 2 ఛాన్సెస్ ఉంటాయి, ఇంకంతకన్నా ఏం లేవు కదా అక్కడ. 3వ ఛాన్స్ ఏముంటుంది, బర్నీ గారు ఆల్రెడీ పర్మనెంట్ హౌస్ మేట్ కింద ఫిక్స్ చేసిన తర్వాత. సో శ్రీజ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి, ఎందుకంటే అమ్మాయి చాలా గట్టిగా ఆడింది, ఫస్ట్ టాస్క్ చాలా గట్టిగా ఆడింది, తర్వాత టాస్క్ చాలా గట్టిగా ఆడింది. బర్నీ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన టాస్క్ కాలేదు. శ్రీజ ఇప్పుడు అన్ని టాస్క్లో శ్రీజ పార్టిసిపేషన్ ఉంది. 3 టాస్కుల్లో ఒక టాస్క్లో శ్రీజ బదులు కళ్యాణ్ ఆడాడు. 3 టాస్కుల్లో అమ్మాయి పార్టిసిపేషన్ ఉంది. బర్నీ గారిది ఒక్క టాస్క్లోనే పార్టిసిపేషన్ ఉంది, మిగిలిన ఏ టాస్క్లోనే పార్టిసిపేషన్ లేదు ఆయన, ఓకేనా. సో అలాంటప్పుడు ఆయనకి హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఆయన పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యాడు కాబట్టి, సో గట్టిగా కష్టపడి ఆడిన అమ్మాయి కూడా అవ్వాలి కదా అనే ఆలోచన బిగ్ బాస్ టీం చేస్తే మాత్రం సో అమ్మాయికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓట్ల పరంగా అయితే అమ్మాయికి ఛాన్స్ ఉండదు. సో టాస్కుల్లో ఎఫర్ట్స్ని గుర్తించి మేబీ అమ్మాయికి ఏమైనా ఇంకొక ఛాన్స్ ఇస్తారేమో, అది మేబీ మనకి వీకెండ్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఎట్ ప్రెసెంట్ అయితే బర్నీ గారిని పర్మనెంట్ హౌస్ మేట్గా బిగ్ బాస్ చెప్పాడు. సో ఈ అమ్మకి అయితే ఇంకా ఏం చెప్పలేదు, మేబీ హౌస్లో ఉంటుంది అనుకుంటాను ఈ వీకెండ్ వరకు అమ్మాయి. సో వీకెండ్లో డిసైడ్ చేస్తారు, అప్పటి వరకు మనం కూడా హోల్డ్లో ఉండాల్సిందే డెసిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో సో ఆ పోస్ట్ గురించి రియాక్ట్ అవ్వాలి. సో అమ్మాయి పెట్టిన పోస్ట్ ఏంటి, It honestly feels so disappointing that only one person who was eliminated through audience votes get a second chance. What about the rest of us who were voted out too? So don't we deserve that same chance? Everyone should be treated equally. That's what real fairness means. సో ఈ అమ్మాయి పాయింట్లో అర్థం ఉంది. సో ఈ అమ్మాయి ఏంటంటే సో బర్నీ గారికి ఒక్కరికి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి, ఆయన కూడా ఆడియన్స్ ఓట్ ద్వారా బయటకు వెళ్ళారు కదా, సో మేము కూడా బయటకు వెళ్ళాం కదా, సో మరి మాకెందుకు ఛాన్స్ ఇవ్వరు, సెకండ్ ఛాన్స్ ఇస్తే అందరికీ ఇవ్వాలి కదా సెకండ్ ఛాన్స్ అని. అట్లీస్ట్ ఆ నలుగురిని పోల్లో పెట్టి ఒక్కరోజన్నా పోల్లో పెట్టి, ఇప్పుడు ఏదైతే 1 డే 2 డేస్ అలా పెట్టారో పోల్లో, సో అలాగే నలుగురిని పోల్లో పెట్టి మీరు ఇద్దరిని తీసేసుకొని లోపలికి పంపించి దాని తర్వాత మళ్ళీ ఇద్దరికి పోల్ పెట్టి దీంట్లో ఒక్కరిని సెలెక్ట్ చేస్తుంటే ప్రాసెస్ కరెక్ట్గా ఉండేది, దాని గురించి డిస్కషన్ పాయింట్ ఉండేది కాదు బిగ్ బాస్ గురించి. బట్ బిగ్ బాస్కి ఏంటంటే బిగ్ బాస్ బ్లేమ్స్ తీసుకుంటాడు, డిస్కషన్ కావాలి ఆయనకి, ఎన్ని బ్లేమ్లైనా తీసుకుంటారు బిగ్ బాస్, వాళ్ళదేం పోయింది. సో మనం ఎన్నైనా అనొచ్చు బిగ్ బాస్ని, వాళ్ళు తీసుకుంటూ ఉంటారు పనే పాట బిగ్ బాస్ టీంకి, వాళ్ళు తీసుకుంటానే ఉంటారు, వాళ్ళకి డిస్కషన్ కావాలి, వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు డిస్కషన్ కావాలి. సో ఈ అమ్మాయి పాయింట్ నుంచి చూస్తే కరెక్టే. బట్ నార్మల్గా ఏంటంటే వన్స్ అవుట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత న్యూట్రల్ అయిపోతారండి.
సో వాళ్ళకి బిగ్ బాస్కి ఇంకా అంతే న్యూట్రల్ అయిపోతుంది. సో దాని తర్వాత వాళ్ళు ఎవరికైనా రీఎంట్రీ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ సీజన్లో అలీ రాజా వెళ్ళిపోకముందు చాలా మంది వెళ్ళిపోయారు. అలీ రాజాని డైరెక్ట్గా మళ్ళీ రీఎంట్రీ ఇప్పించారు. శ్యామల సెకండ్ సీజన్లో అలాగే రీఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత సెవెంత్ సీజన్లో రతికని ముగ్గురిని పంపించి మళ్ళీ రతికని కూడా లోపలికి తీసుకొచ్చుకున్నారు. సో వన్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రీఎంట్రీ అనేది కంప్లీట్లీ వాళ్ళ ఛాయిస్ అది. సో అందరికీ ఛాన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది వాళ్ళ ఛాయిస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సో బయటకు వెళ్ళిపోయిన మిగిలిన దాంట్లో 6 వెళ్ళిపోతే దాంట్లో 3 సెలబ్రిటీస్ ఉన్నారు, 3 కామనర్స్ ఉన్నారు. సో మిగిలిన ఇప్పుడు సెలబ్రిటీని ఒక కామనర్ని తీసుకున్నారు వాళ్ళ దాని ప్రకారం. అక్కడ వెళ్ళిపోయిన 4 కామనర్స్లో ఒక కామనర్ని, వెళ్ళిపోయిన 3 సెలబ్రిటీస్ నుంచి ఒక సెలబ్రిటీని వాళ్ళే పిక్ చేసుకున్నారు. బట్ ఒక కామనర్కి ఏంటంటే డైరెక్ట్గా ఆడియన్స్ త్రూ ఓటింగ్ లాగా వెళ్ళలేదు కాబట్టి సో ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ కాబట్టి అమ్మాయిని తీసుకోవడం తప్పలేదు. మిగిలిన బర్నీ గారిని ఎందుకు తీసుకున్నారంటే అది బిగ్ బాస్ చాయిస్, దాన్ని మనం కాదనలేము కూడా. ఎందుకంటే వాళ్ళ ఇష్టం. రీఎంట్రీలు చాలా మందికి ఇచ్చారు. ఒకప్పుడు మనం ఏం మాట్లాడలేదు, ఎవరు వచ్చినా రీఎంట్రీ తప్పదు. ఇప్పుడు అలీ రాజా రీఎంట్రీ ఇచ్చి థర్డ్ సీజన్లో అలీ రాజా రీఎంట్రీ ఇచ్చాడు. ఆడియన్స్ వర్డ్స్ ద్వారా అవుట్ అయిపోయాడు అలీ రాజా. మళ్ళీ టాప్ 5 వరకు వచ్చాడు అదే సీజన్లో. మరి అప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ టాప్ 5 దాకా ఎలా వచ్చాడు? సో అది బిగ్ బాస్ టీమ్ కంప్లీట్లీ డెసిషన్ అండి. బట్ ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో సో దాన్ని కొట్టి పారేలా అమ్మాయి అడిగిన విధానం కానీ అడిగింది కానీ కరెక్ట్ పాయింట్ అడిగింది. బట్ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే అది కంప్లీట్లీ వాళ్ళ డెసిషన్ కాబట్టి అది ఫెయిరే అనిపిస్తుంది, అన్ఫెయిర్ అని ఏమి అనిపించదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినా కానీ మిగిలిన సీజన్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ ఈ అమ్మాయి క్వశ్చన్ రైజ్ చేసింది కాబట్టి మనకి అది అన్ఫెయిర్ కింద కనిపిస్తుంది. దట్ ఈ అమ్మాయి ఒక కామనర్ కాబట్టి అదనమాట నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందని మీరు కామెంట్ చేయండి. అంటిల్ జై హింద్. సో శ్రీజ ఉంటుందా ఉండదా అనేది కూడా కామెంట్ చేయండి.